యూని రంధ్రం చిన్నగా ఉన్నప్పుడు చాలా సర్జరీస్ ఉన్నాయి. అసలు చిన్నగా ఎందుకు ఉంది, లోపల యూటరస్ ఉందా లేదా, వెజైనల్ ఈజెన్సిస్ అంటాం, అసలు పుట్టకల్లోనే లోపం ఉందా, అలా ఉంటే వాళ్ళకు స్కిన్ గ్రాఫ్ట్ చేయడం కానీ డైలేట్ చేయడం కానీ, సర్జరీ లేకుండా కేవలం డైలేటార్స్ పెట్టి కూడా డైలేట్ చేయడం కానీ రకరకాలైన పద్ధతులు ఉంటాయి. కనుక అవసరాన్ని బట్టి ఏ పేషెంట్కి ఏది అవసరమైతే అది చేస్తాం. వెజైనోప్లాస్టీ అనే ఒక సర్జరీ కూడా ఉంటుంది, అది కూడా తయారు చేయొచ్చు. సో ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్. అంగం నుంచి యూరిన్, ఇంద్రియము లేదా వీర్యము కూడా బయటకు వస్తుంది. రెండు ఒకటే దారి నుంచి వచ్చినప్పుడు ఒకదాన్ని ఒకటి కంటామినేట్ చేయకుండా ఉండేందుకోసమని భగవంతుడు స్పింక్టర్స్ అనే సిస్టమ్ పెట్టారు. సో ఈ బ్లాడర్ నెక్ క్లోజ్ అవడం వల్ల యూరిన్ రాదు, కానీ వీర్యం మాత్రమే వస్తుంది. అయితే అంతకుముందే యూరిన్ వచ్చి ఉంటే యూరెత్రాలో కొన్ని పస్సెల్స్ ఉండొచ్చు, అవి సెమన్కు తగిలి సెమనులో ఉన్నటువంటి స్పర్మ్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక భగవంతుడు ఒక రకమైన యాసిడ్ అక్కడ సీక్రెట్ స్ట్రెంత్ పెట్టాడు. యాసిడ్ రావడం వల్ల మంట అనిపిస్తుంది. ఆ వీర్యం వచ్చినప్పుడు యాసిడ్తో పాటు సెమెన్ కూడా వస్తుంటుంది. కనుక అదేమీ వ్యాధి కాదు, దాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకోవడం అవసరం. కొద్దిమందికి మాత్రం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాళ్లకు సెక్స్ చేసిన తర్వాత మంట రావచ్చు. దాన్ని లట్స్ అంటాం, లోవర్ యూరినరీ ట్రాక్ట్ సిమ్టమ్స్. దానికి తగిన ట్రీట్మెంట్ యాంటీబయాటిక్స్ పెడితే సరిపోతుంది.